ద్వారా అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నంద్యాలలోని విజయ డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నలుగురు డైరెక్టర్లతో కలిసి భూమా జగత్ విఖ్యాత్ డైరీకి వచ్చారు. తనను సొసైటీ ప్రెసిడెంట్ గా ఎలా డిపాల్టర్ చేస్తానని మేనేజింగ్ డైరెక్టర్ ను విఖ్యాత్ ప్రశ్నించారు. విఖ్యాత్ డైరీకి రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. కక్షతోనే ఉద్దేశపూర్వకంగా డిఫాల్టర్ను చేశారని విఖ్యాత్ ఆరోపించారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లాలి, కోర్టులో నాకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్మకం ఉంది. డైరీ చైర్మన్ జగన్ డైరెక్టర్లతో క్యాంప్ రాజకీయాలు చేయడం తగదు. డైరెక్టర్లంతా చైర్మన్ చెప్పినట్లు వింటే ఆయన అవినీతి మీకు చుట్టుకుంటుంది. జాగ్రత్త అంటూ విఖ్యాత్ తోటి డైరెక్టర్లకు సూచించారు. జగత్ డైరీ అప్పు చెల్లించాల్సిన విషయం చైర్మన్ కు 5 ఏళ్లకు గుర్తుకు రావడం ఏంటి? డైరీ అప్పు విషయంపై నాకు ఎలాంటి నోటీసులు అందలేదని భూమా జగత్ విఖ్యాత్ చెప్పారు. విజయ డైరీ నుంచి కొన్ని లీక్లు ఇచ్చి మీడియాకి ఒక దుష్ప్రచారం చేస్తూ నేను నా యొక్క సభ్యత్వాన్ని నా యొక్క సొసైటీని రద్దు చేస్తున్నట్టు మరి సాక్షి టీవీలో స్క్రోలింగ్ రావడం కానీ సాక్షి పేపర్లో రావడం కానీ జరుగుతుంది. మరి నేను ఈరోజు దాని గురించి ప్రశ్నించడానికే ఈరోజు వస్తే ఇక్కడ చైర్మన్ లేడు, ఎండీ ఉన్నాడు. మరి ఎండీని కూడా సూటిగా మేము ప్రశ్నించడం జరిగింది. మొదటిగా మేము చూసుకుంటే నిజంగా నేను జగత్ డైరీలో భాగమై ఉండి జగత్ డైరీ నిజంగా బకాయిలు ఉండింటే 5 సంవత్సరాలైంది నేను ఈరోజు చక్రాంతులపల్లి నుంచి సొసైటీ మెంబర్గా ఉండబట్టి. 5 సంవత్సరాల్లో గుర్తు రానిది ఎందుకు ఈరోజే గుర్తొస్తుందని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. అంటే చైర్మన్ గారు ఒకరోజు నిద్రలేసి అమ్మో ఈరోజు విఖ్యాత్ డబ్బులు కట్టాలి కదా అని చెప్పి ఈరోజు సడన్గా ఆయనకి నిద్రలేసి గుర్తు వచ్చినట్టు ఈరోజు ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది. 5 సంవత్సరాలు వీళ్ళ ప్రభుత్వమే ఉండింది, ఎందుకు ఏ యాక్షన్ తీసుకోలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మరి జగత్ డైరీకి ఒకవేళ జగత్ డైరీలో నేను భాగము 2 అలిగేషన్స్ చేస్తున్నారు నా మీద. 2 అలిగేషన్స్. ఒకటి, నేను జగత్ డైరీలో భాగమై ఉండి ఇంకొక విజయ డైరీలో నేను ఉత్పత్తి చేయడానికి నేను అర్హుడిని కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తున్నారు. మరి ఈరోజు ఈ చైర్మన్కి బాగా తెలుసు జగత్ డైరీ అని ఒక సంస్థ కోవిడ్కి ముందే మనం మూసేయడం జరిగింది. ఆ రోజు ఇదే చైర్మన్ ఆలగడ్డకు వచ్చి 3 అడుగులు